దేవునికి స్తోత్రం. ఈరోజు దైవ ధ్యానం కొరకు సామెతల గ్రంథం 4వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను మరొక అమూల్యమైనటువంటి సత్యాన్ని ఈ 4వ అధ్యాయములో బయలుపరిచారు. అదేమనంటే, తన తండ్రి అయిన దావీదు తనతో మాట్లాడినటువంటి మాటలను ఈ అధ్యాయంలో రాయడం చాలా విశిష్టత అనిపించింది నాకు. ఎందు నిమిత్తం అంటే, తన తండ్రి మాటలను ఎంత బాగా విన్నాడో, శ్రద్ధ కలిగి పాటించారో, వాటిని బట్టి తన జీవితం ఎలాగైందో వివరిస్తూ ఉన్నారు. తన తండ్రి వాస్తవంగా సొలొమోను కంటే జ్ఞానవంతుడు కాదు, కానీ దేవునికి హృదయానుసారుడైనటువంటి తన తండ్రి యొక్క మాటలు తన హృదయంలో భద్రపరుచుకోవటానికి ఇష్టపడ్డాడు. ఒక మాట చెప్పాలనంటే, తను జ్ఞానవంతుడు కనుక ఎలాగూ మాట్లాడాలో, ఎలాగూ ప్రవర్తించాలో, ఎలాగున వ్యవహరించాలో బాగా తెలుసు. సమయోచితమైన జ్ఞానం, వివేకం కలిగి ఉన్నాడు. కానీ దానంతటికి మించి తను జ్ఞానం పొందడానికి మూల కారణాన్ని ఇక్కడ వ్యక్తీకరిస్తూ ఉన్నాడు. అదేమంటే, మా నాన్న మాట నేను విన్నాను అని చెప్తున్నాడు. వాళ్ళ నాన్న ఏం చెప్పారట? నా మాట విను నాయనా, నీకు వివేకం కలుగుతుంది, నా బోధ వింటే నీవు చాలా మేలు పొందుకుంటావు, జ్ఞానాన్ని పొందుకుంటావు, బుద్ధి పొందుకుంటావు, కాబట్టి నా మాట విను అని చెప్తున్నాడు. తను ఎలాంటోడో అంటూ నేను నా తండ్రికి చాలా ప్రియమైనోడిని, నా తల్లికి చాలా ఇష్టమైన ప్రియమైన వ్యక్తిని, నేను ఒకే కొడుకుని, నేను మాకు అన్నుండేవాడు, ఆడు పుట్టినప్పుడు చనిపోయాడు. అయితే నేను ఒక్కడనే కొడుకుని, మా నాన్నకి మా అమ్మకిని. నేనంటే చాలా వల్లమాలిన ప్రేమ, చాలా గారాబంగా పెంచారు నన్ను అని చెప్తూ, ఇంత గారాబంగా పెంచిన మా నాన్న మాట నేను వింటున్నాను అని చెప్తున్నారు. ఈ రోజున పిల్లల్ని కండం గొప్ప అనుకుని అనేసి, కన్న తర్వాత పెంచడం నేను తప్ప భూమి మీద ఇంకెవరు ఇలా పెంచట్లేదని బహు పనికిమాలోళ్ళగా పెంచుతున్నారు, బహు చాండాలంగా పెంచుతున్నారు. నేను తప్ప ఇంక ఎలాగ పెంచగలిగిన వ్యక్తి మరొకరు ఉండకూడదు అన్నట్టు ఘోరాతి ఘోరంగా వారికి చిన్నతనం నుంచి చెడితనాన్ని నేర్పిస్తూ మరీ పెంచుతున్నారు. మాటల వ్యవహారం ప్రస్తుతం బాగోవటం లేదు పిల్లలకి. పెద్దలను గౌరవించడం కానీ, దైవజనులను గౌరవించడం కానీ వారికి తెలియటం లేదు నేటి పిల్లలకు. ఇంకా ఎక్కువగా మాట్లాడాలి అని అంటే, చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టేసి పాడైపోండిరా అంటున్నారు. నా పనికి అడ్డు ఉండదు కదా అని వాళ్ళకి సెల్ ఫోన్ అలవాటు చేసేస్తూ చెడిపోవడానికి మూల కారణం తల్లిదండ్రులు అయిపోతున్నారు. సొలొమోను కాలంలో సెల్ ఫోన్ లేకపోవచ్చు, కానీ ప్రతి కాలంలోనూ చెడిపోవడానికి ఏవో ఆసరాలు, అవకాశాలు తప్పకుండా ఉంటాయి. అది ఆటలా ఉండొచ్చు, లేకపోతే ప్రవర్తనలా ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. ఏ కాలానికి తగ్గట్టుగా అది. ప్రస్తుత కాలానికి సెల్ ఫోన్, అంతకుముందు టీవీ ఎక్కువగా చూసేటువంటి సందర్భాలు. అయితే దేనో దానిని మనసులో పెట్టుకొని దానిని అప్పగించి
దాని వలన పిల్లలను పెడద్రోవ పెడితే ఒకనొక దినాన్న వారు పెరిగి పెద్దయిన తర్వాత చెడిపోయిన సందర్భమే మనం చూస్తాం. అందుకనే 6వ అధ్యాయం 22వ వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు అన్నాడు. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను తన తండ్రి అయిన దావీదు సొలొమోనుకు నేర్పించాడు. అది అతను తొలగిపోకుండా ఉన్నాడు. అందుకని చెప్తున్నాడు, మా నాన్న నాతో ఈ మాటలన్నీ చెప్పారు, ఆయన చెప్పిన మాటలు నేను పాటించాను. నేను చాలా గారాబంగా పెరిగినోడ్నే, కానీ నా తండ్రికి నా తల్లికి విధేయత చూపించి వారు చెప్పిన మాటలు విన్నాను, ఈరోజు బాగుపడ్డాను అని చెప్పాడు. ఎంత గొప్ప సాక్ష్యం! తన తండ్రి చెప్పిన మాట విని బాగుపడిన ఒక గొప్ప కుమారుడు సొలొమోను అయితే, మరి మీ తండ్రి మాట విని బాగుపడ్డావా? మీ తల్లి మాట విని బాగుపడ్డావా? కొద్దిమంది ఎలాగనొచ్చు, సొలొమోను తండ్రి తల్లి చాలా మంచోళ్ళండి బాబు, చాలా బాగా ఉపదేశాలు చేశారు అని ఉండొచ్చు. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలకు తప్పక జ్ఞానోపదేశం చేస్తూనే ఉన్నారు, చేస్తారు కూడా తప్పకుండా. ఎందుకంటే వారి కొరకే సర్వస్వమును అర్పించుకొని బ్రతుకుతున్న పరిస్థితులు అవి. కనుక ఇవి గమనించలేని వారైతే అజ్ఞానంలో పోతారు. లేదు, విధేయతతో నేర్చుకున్న వారైతే తప్పకుండా గొప్పవాళ్ళే అవుతారు. ఏం చెప్తున్నారట అంటే, జ్ఞానం సంపాదించు, బుద్ధి సంపాదించు. ఈ జ్ఞానం బుద్ధి సంపాదించడానికి నీ సంపాదన అంతా ఇచ్చే అవసరమైతే బుద్ధి సంపాదించుకో. ఏంటి, ఉన్న సంపద అంతా ఇచ్చేసి జ్ఞానాన్ని బుద్ధిని సంపాదించుకోవాలా? అంత విలువైనవా? నా దగ్గరున్న సొత్తు కంటే సంపదల కంటే అంత విలువైనవా అంటే అదే చెప్తున్నారు కదా, సంపదల కంటే జ్ఞానం ముఖ్యం. ఈ లోక సంబంధమైన సంపదల కంటే జ్ఞానం ముఖ్యం. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకో నాయనా, ఈ ధనమన్న విడిచిపెట్టేసేయి అని చెప్తున్నాడు. ఎందుకంటే జ్ఞానం చాలా ప్రశస్తమైనది. ఇక మరొక దానితో దాన్ని పోల్చలేం, అది చాలా కష్టం. ఎందుకంటే జ్ఞానం చేసేటువంటి పనులు వర్ణనాతీతమైనవని వివరిస్తూ ఉన్నాడు. మన సంపాదన అంతా ఇవ్వటానికి ఇష్టపడగలిగినంత విశిష్టమైనది అని దావీదు యొక్క ఉద్దేశం. అంటే నీ దృష్టిలో ఏది విలువైనది? ఓ పక్కన నీకున్న సంపద, ఓ పక్కన జ్ఞానం పెడితే నువ్వు సంపద తీసుకుంటావు తప్ప జ్ఞానాన్ని తీసుకోలేవు. నిన్నటి దినాన్ని చెప్పాను కదా, ఒక వ్యక్తి తన ఒంటి మీద ఉన్న చొక్కాయన్న అమ్మేసేసి ఒక పుస్తకాన్ని కొనుక్కోమని చెప్పారు. అంటే ఆ పుస్తకములో ఉన్న విషయం ఈ చొక్కాయి కంటే కూడా విశిష్టమైనది. ఇప్పుడు ఆలోచన చేయండి, నువ్వు ధనాన్ని లేకపోతే లోక సంబంధమైన సంపాదనని సంపాదించుకోవడానికి ఆరాటపడి ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ దానికి మించిన జ్ఞానం సంపాదించటానికి ప్రయత్నం చేయలేకపోతున్నావు. జ్ఞానం సంపాదిస్తే ఏమవుతుంది? అది కిరీటంలాగా నీకు మారుతుంది, నీకు ఘనతను తీసుకొస్తుంది, నిన్ను హెచ్చిస్తుంది, నీకు దీర్ఘాయువు కలుగు చేస్తుంది. జ్ఞానం యొక్క విధులు చెప్తున్నారు ఆయన. యథార్థంగా నువ్వు నడుచుకోనైనా నీ అడుగు ఇరుకును పడిపోకుండా ఉంటది. నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు, నా మాటలేమి విడిచిపెట్టొద్దు, నీకు జీవాన్ని కలుగు చేస్తాయి. కనుక నా మాటలు బహుశ్రద్ధగా విను. దుర్మార్గుల మార్గంలో వెళ్ళిపోకు. భక్తిని విడిచిపెట్టిన వారితో సహవాసం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే తప్పకుండా చెడిపోతావు. ఎందుకంటే వాళ్ళలో భక్తి లేదు.
వాళ్ళు లోకాన్ని, లోక సంబంధమైన వాటిని ఆశించి పరిగెత్తుతున్నారు. దేవుడంటే భయం లేదు, పెద్దలంటే గౌరవం లేని బ్రతుకులు. అలాంటి వాళ్ళతో నువ్వు చేరొద్దు. కీర్తన మొదటి అధ్యాయంలో మనం చదివితే ప్రారంభమేలా ఉంటది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక. అంటే దావీదు యొక్క అనుభవము తన కుమారుడికి మాత్రమే కాక, వినే వారందరూ నా బిడ్డలే అని ఒక జ్ఞానోపదేశాన్ని చేస్తున్నాడు ఆయన. మరి ఎంతవరకు నువ్వు ఆ జ్ఞానోపదేశాన్ని అంగీకరిస్తున్నావు? చాలా మందికి కీర్తన ఒకటి బట్టి పట్టేస్తారు, వచ్చేస్తుంది ఈజీగా. అది చదివితే వచ్చేయడము, లేకపోతే నేర్చేసుకున్నాను నేను చెప్పేస్తాను కాదు. అది నువ్వు పాటించేవా? ఎప్పుడైనా నీ జీవితంలో అలాంటి పరిస్థితులు, దుష్ట సంబంధమైనటువంటి స్వభావంతో కూడుకున్న మనుషులు యొక్క ఆలోచన నీకు చెప్తున్నప్పుడు, అయ్యో ఇది నన్ను చెడగొట్టే ఆలోచన, నేను దీన్ని పాటించను అని స్పృహ కలిగి ఉన్నావా? సామెతలు మొదటి అధ్యాయంలో 22 వచనం నుంచి చదివితే అక్కడ ఇలా చెప్తున్నాడు, ఇదిగో పాపులు నిన్ను ప్రేరేపించగా, పనికిమాలులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోకు. ఎందుకు ఒప్పుకోకూడదు అంటే, వాళ్ళు నిన్ను చెడగొట్టడానికై ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మొదటి అధ్యాయంలో ఉంటది, ఇదిగో వారికి ఒకటే సంచి ఉంది, మనందరం కలిసి పంచుకుందాం, కలిసి చెడిపోదాం, కలిసి నాశనం అయిపోదాం అంటారట. కలిసి నాశనం అయిపోదాం, కలిసి పాడు పని చేద్దాం, కలిసి ఇతరుల్ని లేకుండా చేసేద్దామని పన్నాగాలు పండుతారు. అది దుష్ట ఆలోచన. అలాంటి ఆలోచన ఎప్పుడైతే నువ్వు విన్నావో, దాన్ని పాటించావో, నీ జీవితం కొలాప్స్ అయిపోతుంది. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున ఎప్పుడు నడవద్దు నాయనా అని చెప్తూ, వాళ్ళు భక్తిహీనులు, భక్తి మార్గాన్ని విడిచిపెట్టేశారు, సత్య మార్గాన్ని నుంచి వాళ్ళు తొలగిపోయారు, అసత్య బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాంటి త్రోవల్లోకి వెళ్ళే వారి దగ్గర నుంచి నువ్వు పక్కకి తిరుగు. పొరపాటును కూడా వాళ్ళ మార్గంలో వెళ్ళకు, పట్టేస్తారు నిన్ను. వాళ్ళు ఇతరులు కీడు చేయిందే నిద్ర రాదు, ఇతరులను నాశనం చేయిందే కడుపు నిండా బహు తిన్నట్టు ఉండదు వాళ్ళకి. అందుకే వాళ్ళకి నిద్ర ఉండాలంటే ఎవడో ఒకడు నాశనం అయిపోవాలా. వారు కడుపు నిండా తిన్నామని అనుకోవాలంటే ఎదుటోడికి నష్టాన్ని కలిగి చేయాలా. అప్పుడే వాళ్ళకి తృప్తిగా ఉంటది. ఉన్నారా ఇలాంటి వారు? కనబడుతున్నారా? లేకపోతే మీలో ఏమైనా ఇలాంటి పనికిమాలిన స్వభావము ఉందా? ఇతరులకి నష్టం, ఇతరులకి బాధ, ఇతరుల కుటుంబాలు పాడు చేయకపోతే గాని నీ కడుపు ఉబ్బరం తీరలేని దౌర్భాగ్యమైన స్థితి ఏమైనా ఉందా నీకు? అమ్మ బాబోయ్, ఈ విషయం నాకు తెలిసిపోయింది, నేను 10 మందికి డప్పేయకపోతే నేను బతకలేనన్నట్టు బతుకుతారు కొంతమంది. అంత ఆరాటం ఎందుకు నీకు? ఆ పనికిమాలి విషయాల కొరకు అంత సంతోషంతో ఉప్పొంగిపోతున్నావెందుకు? నీ కడుపుబ్బరం కోసం కుటుంబాలను, కొంపలను కూల్చేస్తావెందుకు? జాగ్రత్త, పనికిమాలిన స్వభావం అది. భక్తిహీనుల యొక్క పరిస్థితి అది. ఏ తండ్రి మాట ఏ కుమారుడు విన్నాడో, తప్పకుండా పాటించాడో, వారు తప్పక బాగుపడతారు. ఈ రోజున తండ్రి విలువ ఎరగని వారే ఎక్కువైపోయారండి. తండ్రి విలువ తెలియటం లేదు. అనుకుంటాడు, మాట్లాడితే పడిపోతే అమ్మ, మాట్లాడితే అమ్మ 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 అంటారు తప్ప ఏ రోజైనా నాన్న అని పిలుస్తాడా? నాన్న అనే పిలుపు పిలడానికి తప్ప, అది కూడా కష్టమైపోతుంది తప్ప, ఏ రోజు కష్టం వచ్చిన, బాధ వచ్చిన నాన్న అంటాం. అమ్మ, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా అమ్మ అమ్మ అంటారు. మరి అమ్మే అంటే మరి నాన్నేడి? నీ జీవితంలో ప్రథమమైనటువంటి స్థానం నాన్న కదా. నాన్న లేకపోతే అసలు భూమి మీదకు నువ్వు రాలేదు కదా. అమ్మ మాట అన్నా వింటానంటాడు కానీ నాన్న మాట వినడు. ఒక పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో తల్లి మాట విని బాగుపడిన వారు శాతం 15% అట. తండ్రి మాట విని తండ్రికి భయపడిన బాగుపడిన వారు 65% అట.
అంటే తండ్రికి భయపడేవారు 65% బాగుపడతారు అని తెలిస్తే మరి మీ తండ్రి మాట నువ్వు వినాలి కదా. ప్రియ తల్లులారా, మీరు మీ పిల్లలకు మీ నాన్న మాట వినండి అని మీరు నేర్పాలి కదా. మీ నాన్న అంతే, మీ నాన్న ఇంతే అని చీపుగా నువ్వే తీసి పడేస్తావు. నీ పిల్లల ముందు నీ భర్తను గౌరవించడం నీకే చేత కాదు. చేతగాను వాళ్ళలాగా ఒక దద్దమ్మలాగా మాట్లాడుతావు తన గురించి నువ్వు. మీ నాన్న వేస్ట్, మీ నాన్న పనికిమాలోడు, మీ నాన్న ఇంతే అని ఇలాంటి తోలనాడిన మాటలు మాట్లాడడం వల్ల నువ్వేదో గొప్ప అయిపోతావని అమ్మా అమ్మ అని అనిపించేసుకోవాలని ఆరాటపడుతున్నావే తప్ప వాడు భవిష్యత్తును, బిడ్డల భవిష్యత్తును నాశనం చేయడానికి మూల కారణం నువ్వే అని గమనించలేకపోతున్నావు. నీ యజమానుడిగా నీ భర్తను నువ్వు గౌరవించడం ఎప్పుడైతే ప్రారంభించావో, తన మాటకి ఎప్పుడైతే విలువ ఇచ్చి లోబడ్డావో, తప్పకుండా నీ పిల్లలు తన తండ్రికి లోబడతారు, అతని మాటకి విలువిస్తారు, భవిష్యత్తు శ్రేష్టంగా మార్చేసుకుంటారు. నీకు నీ పిల్లలు బాగుపడాలని ఉద్దేశం ఉండి నువ్వేదో బాగు చేసేద్దాం అని నువ్వు ప్రయత్నాలు చేయకు. తన తండ్రి మీదకు మనసును పంపించు. తండ్రి ఎప్పుడూ కూడా తన బిడ్డలు తనకంటే పై స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. చూడండి, చిన్నప్పుడు భుజాల మీద ఎక్కించుకొని ఖచ్చితంగా తిప్పుతాడు. ఏదో ఒక సందర్భంలో భుజం మీదకి ఎక్కించుకొని, నెత్తి మీదకి ఎక్కించుకొని, చూడు నాయనా అని ఈ ప్రపంచాన్ని చూపించిన తండ్రులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉంటారు. అందులో నేను కూడా ఉన్నాను. ఏదో ఒక సందర్భం అంటే నా బిడ్డ ఎప్పుడు పై స్థానంలో ఉండాలి, పైగా ఉండాలి అనే ఆరాటం చిన్నప్పటి నుంచి మొదలవుతుంది. అందుకు రే నేను బాగుపడలేదురా, నేను చదువుకోలేదురా, లేకపోతే నేను ఫలానా ఉండలేకపోయానురా, మా నాన్న ఇలా చేయలేకపోయాడురా, కనీసం నువ్వన్నా ఇలా ఉండరా, నువ్వన్నా ఇలా ఉండమ్మా అని పిల్లలకు చెప్పి నేర్పించి ప్రయాసపడటానికి అవసరమైతే రాత్రైనా పగలైనా కష్టపడతాడు, నిద్రైన సుఖమైన విడిచిపెడతాడు. అందరి తండ్రుల గురించి చెప్పట్లేదు. కొద్ది మంది మాత్రం బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. వారు సుఖాన్ని చూసుకుంటారు, వారు శరీరచ్చలు నెరవేర్చుకునే వారు ఉంటారు, వారు త్రాగుడుకు బానిస అయిపోయి ఉండుంటారు, వారు ఇష్టానుసారంగా బ్రతికిన వారు ఉండుంటారు కొద్దిమంది. కానీ ఎక్కువ శాతం తండ్రులు నాకు తెలిసి తమ బిడ్డల క్షేమము కొరకు ప్రయాస పడుతున్నటువంటి వారై ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న ఓ తండ్రులారా, మీ పిల్లలను నీవు సక్రమంగా పెంచగలిగితే 65% ప్రభావము నీ కొడుకు మీద, నీ కూతురు మీద నీకు పనిచేస్తుంది. నీ వలన వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. అందుకే నీ ఆధిపత్యానికి తీసుకో, ఆమెకు విధులు పెట్టకు. ఆమె చేయాల్సినవి కొద్దిపాటి ప్రభావమే ఉంది అని గమనించి నీవు నీ పిల్లల కొరకు జ్ఞానోపదేశాన్ని చేయటానికి ప్రయత్నం చేయి. దగ్గర కూర్చోబెట్టుకో, మాట్లాడు, నీ పిల్లలకు ముచ్చటి చెప్పు. వాళ్ళు ఎలాగుండాలో చెప్పినటువంటి దావీదుని అనుసరించి చెప్పు. మీకు ఒక ప్రశ్న రావచ్చు, మీ పిల్లలు చెప్పారండి ఎప్పుడైనా? అనేక పర్యాయాలు చెప్తాను నేను. అనేక పర్యాయాలు, 1 2 కాదు, అనేక పర్యాయాలు. బాబు, మీరు పాస్టర్ గారి పిల్లలు, దేవుని బిడ్డలు, మీరు ఇలాగుండాలి, ఇలా మాట్లాడాలి, ఇంటికి వచ్చిన వారితో ఇలా గౌరవించాలి, వచ్చిన తర్వాత ఇలా మర్యాదగా చూడాలి, వారిని ఇలాగ ఆనర్ చేయాలి అని చెప్తూ మీ వ్యక్తిగతంగా మీ జీవితాన్ని కాపాడుకోండి నాయన. లోకంలోకి వెళ్ళిపోకండి, మందిరానికి దూరంగా ఉండకండి, వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకోండి, చదువు విషయంలో ఉన్నతంగా ఉండాలి, 10 మంది చేత మీరు గొప్ప చేయబడాలి అని అనేక పర్యాయాలు నా బిడ్డలను నేను కూర్చోబెట్టుకొని చెప్తాను. ఎందుకో తెలుసా? ఒక రోజున మన బిడ్డలు బాగుంటే ఆనందించేది మనమే కదండి. తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలను గారాబం చేయండి. కానీ సొలొమోను చూడండి, గారాబం చేసినా తన తండ్రి మాట వినేలా పెంచింది తల్లి. ఎంత గొప్ప సంగతి అంటారు సొలొమోను, మా నాన్న చెప్తున్న ప్రతి మాట నేను విన్నాను, అవి పాటించాను అని. ఈ ఒక అధ్యాయం కాదు, మనం ముందుకు ధ్యానం చేయబోయే అధ్యాయాలన్నీ చాలా వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలే
వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలే. ఎంత బాగా పాటించాడు చూడండి. వాళ్ళ నాన్న ఇలా చెప్పారంట, బాబు నా వాక్యాలు నీ చెవిలో పెట్టుకో, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగించేసుకోకు, నీ హృదయంలో వాటిని భద్రం చేసుకో. ఈ మాటలు నీకు దొరికితే అవి నీకు జీవాన్ని ఇస్తాయి, నీ శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి, నీ హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తాయి. కాబట్టి నువ్వేం చేస్తావంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో, హృదయాన్ని కాపాడుకో అని చెప్తున్నాడు. ఈ రోజున హృదయం చెడిపోయి చెడగొట్టుకున్న వారు చాలా మంది ఉంటున్నారు. హృదయం చెడిపోబట్టే జీవితాలు చెడిపోతున్నాయి. బాబు సొలొమోనా, నీ హృదయాన్ని చెడగొట్టుకోకు నాయనా, జాగ్రత్తగా కాపాడుకో, ఆయన మాటలు నీ హృదయంలో ఉండనీ నాయనా అంటూ మూర్ఖపు మాటలు ఎప్పుడు కూడా నీ నోటంట రానియద్దు. మూర్ఖంగా మాట్లాడుకు నువ్వు. రాజండి, రాజు కొడుకండి, వాళ్ళకుండే బుద్ధులే ఎలాగుంటాయి, మూర్ఖంగా కఠినంగా ఉంటాయి. కానీ ఎప్పుడు మూర్ఖంగా ప్రవర్తించకు నువ్వు. అబ్బబ్బా, ఎంత జ్ఞానోపదేశం అండి. నీ పెదవుల మీద నుంచి కుటిలమైన మాటలు, లేనిపోని పనికిమాలిన మాటలు రానీకు. నీ పెదవులను కాచుకో జాగ్రత్తగా, నీ మాటలు జాగ్రత్తగా కాచుకో, నీ చూపులు జాగ్రత్తగా కాచుకో. అటు ఇటు చూడకో. అటు ఇటు చూస్తే నీ చూపులో తేడా కలుగుతుంది నాయన. నీ చూపును చాలా జాగ్రత్తగా చూసుకో, కనురెప్పలు కంట్రోల్లో పెట్టుకో. నువ్వు ఎలా నడుస్తున్నావో నీ నడకను కూడా చాలా జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన సరిగా ఉందో లేదో ఎప్పటికప్పుడు చూసుకో. నువ్వు కుడి కానీ ఎడం కానీ తిరక్కో. నీ పాదాలు కీడు నుండి దూరంగా తొలగించుకో. కీడు కోసం ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఎదుటోళ్ళు నాశనం చేయాలని ఆరాట పడొద్దు. మాటలు బాగుండాలా, చూపులు బాగుండాలా, నడవడిక బాగుండాలా. ఇది సొలొమోనా నువ్వు కలిగి ఉండాల్సింది. హృదయాన్ని భద్రం చేసుకో అని జ్ఞానోపదేశం చేస్తున్నాడు. ఇది ఒకసారి చెప్పిన మాటలు కదా, అనేక పర్యాయాలు సొలొమోనుతో దావీదు చెప్పిన మాటలు. వచ్చినప్పుడల్లా తన కొడుకు చెప్తున్నాడు, బాబు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తుంటే, నాన్నగారు అలాగనండి, నాన్నగారు అలాగనండి అన్నాడు అని దొంగనటను నటించలేదు. ప్రతిదీ నిజంగానే హృదయం అనే పలక మీద రాసుకున్నాడు. తను అవకాశం వచ్చినప్పుడు ఒక పుస్తకాన్ని రాసేశాడు. ఆ పుస్తకం ఈ సామెతలు. అవే నువ్వు నేను చదువుతున్నాం. మరి తన తండ్రి ఉపదేశాన్ని హృదయంలో భద్రపరచుకోకపోతే ఈ పుస్తకంలో ఆయన భద్రపరచడానికి అవకాశం ఉండేది కాదు. ఎంత శ్రద్ధగా విన్నాడో, ఎంత శ్రద్ధగా హృదయంలో భద్రపరుచుకున్నాడో గమనించి, ఇక మీదటి నుంచి నువ్వు కూడా అలాగ నీ వాక్యమును భద్రపరుచుకుని ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉంటే, ఒక మంచి తండ్రిగా, మంచి తల్లిగా ఉండడం మాత్రమే కాదు, మంచి కుమారుడిగా, మంచి కుమార్తెగా కూడా నువ్వు ఉంటావు. సొలొమోను హెచ్చించబడిన విధానంలో నీవు, నేను, మన పిల్లలు కూడా హెచ్చించబడతారు. అటు ధన్యత పొందుట కొరకు దైవ వాక్యాన్ని మరింతగా చదువుదాం. ఆయన పాదాల దగ్గర మరియవలని నేర్చుకుందాం. జ్ఞానోపదేశాన్ని పొందుదాం. ఉన్నతమైన ప్రశాంతత కలిగిన జీవితాన్ని సొంతం చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిట్లో దీవించునుగా. ఆమేన్.